నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి కృష్ణకుమారి గారు. నమస్తే. నిన్న తెనాలిలో జరిగిన సంఘటన నాకు అనిపించింది, నేను చెప్తాను, మీరేమంటారో చూడండి. ఒక ముగ్గురు యువకులు చేసింది అయితే మంచి పని అయితే కాదు, గంజాయి. సో దానికి సంబంధించి పోలీస్ ఎవరో కానిస్టేబుల్ ఆపి మాట్లాడుతుంటే వాళ్ళ మీద దాడి చేశారు అంటూ వార్త అదే మన దగ్గర ప్రూఫ్ కూడా లేదు, చూసిందైతే లేదు. సో అందుకోసమని గాను ముగ్గురిని నడి రోడ్డు మీద నుంచోబెట్టి చేతులు కట్టేసి కాళ్ళ మీద పోలీస్ ఆఫీసర్ కొట్టడాన్ని మనం చూసాం. ఒక పోలీస్ కాళ్ళకి రాడ్లు ఉన్నాయని చెప్పినా సరే వినకుండా కొట్టారు. ఇక్కడ వినిపిస్తున్నమాట వాళ్ళు దళితులు కాబట్టి పోలీసులు ఇలా ప్రవర్తించారు. అది వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులైతే పోలీసులు ఇలా అయితే ప్రవర్తించరు అనేది ఒక వాదన. కానీ వాళ్ళు చేసింది కూడా కరెక్ట్ పని కాదు కదా, అది రెండో వాదన. మీ వాదన ఏంటి? ఖచ్చితంగా అండి, చట్టం అందరికీ ఒకే రకంగా పనిచేయదు. చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగంలో చెప్పినంత మాత్రాన చట్టం అందరికీ మరి కాస్త ఎక్కువ సమానం అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇందులో డౌటే లేదు. అయితే ఇప్పుడు మొన్న 23 అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసుంటారు, అంటే వినుంటారు కనీసం. ఈ 23 సినిమా ఏంటి అంటే మన రాష్ట్రాన్ని, అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 3 సంఘటనలు కుదిపేసినాయి. ఒకటి అయితే ఈ 23 సినిమాలో ఒకటి చిలకలూరు బస్ దహనం కేసు, చుండూరు కేసు, అలాగే రామానాయుడు స్టూడియో దగ్గర బాంబ్ బ్లాస్ట్ కేసు ఒకటి. ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, అక్కడ ప్రాణాలు కోల్పోయారు, బస్ దహనంలోనూ ప్రాణాలు కోల్పోయారు. ఈ 3 కేసుల్ని చూసుకుంటే గనక న్యాయం ఎవరి పట్ల ఎలా స్పందించింది, న్యాయం ఎవరిని న్యాయస్థానాలు శిక్షించినాయి అని చూసుకుంటే గనక ఒక కేసు దళితులు నిందితులుగా ఉన్న కేసు, 2 కేసులు అగ్రవర్ణాలు నిందితులుగా ఉన్న కేసు. ఈ అగ్రవర్ణాల వాళ్ళు నిందితులుగా ఉన్న కేసులో న్యాయం ఎలా జరిగింది, వాళ్ళకి శిక్ష ఎలా పడింది, అలాగే చిలకలూరి బస్ దహనం కేసులో వాళ్ళు దళితులు, వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడింది అనేది చూసుకుంటే గనక ఈ బస్ దహనం కేసులో వాళ్ళని శిక్షించినంత కఠినంగా ఆ రెండు చోట్ల జరగల. రీజన్ ఏంటి అంటే వీళ్ళు డబ్బులున్న వాళ్ళు కాదు, చిలకలూరిపేట బస్ దహనం వాళ్ళు. వీళ్ళు మంచి లాయర్ని పెట్టుకోలేరు. అవతల వాళ్ళు ఆ 2 కేసుల్లో ఉన్నవాళ్ళు అగ్రకులాల వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు మంచి లాయర్లను పెట్టుకున్నారు. వాళ్ళు శిక్ష నుంచి చాలా ఈజీగా బయటపడ్డారు. అంటే న్యాయం అందరి పట్ల ఒకే రకంగా ఉండదు అనేది సారాంశం. ఇప్పుడు ఈ తెనాలి కేసుకు వచ్చేసరికి ఇక్కడ కూడా జరిగింది ఏంటి అంటే వాళ్ళు దళితులు, వాళ్ళు చేసింది 100కి 500 పాళ్ళు తప్పే. కానీ వాళ్ళని శిక్షించే విధానంలోనే పోలీసు అత్యుత్సాహం చూపించాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పోలీసులతోటి డబ్బులున్న బడాబాబులు కనీసం ర్యాష్ డ్రైవింగ్ చేసేప్పుడు కార్ ఆపమంటే కూడా ఆపకుండా వెళ్ళిపోతారు, యాక్సిడెంట్లు చేసి వెళ్ళిపోతుంటారు. అలాగే ఎవరైనా దొరికితే అధికారులైనా సరే వాళ్ళని 2 పీకుతారు. ఇది అంటే వాళ్ళకి డబ్బు మదం కావచ్చు, లేదు రాజకీయ పలుకుబడి కావచ్చు, అగ్రకులం అనే ఒక అహంకారం కావచ్చు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు విధుల్లో ఉన్న పోలీసులా ఏంటి అనేది చూసుకోకుండా వాళ్ళ హవా వాళ్ళు సాగించుకుంటారు. అయితే మరి ఇక్కడ ఈ తెనాలి విషయంలో జరిగింది, వీళ్ళు ఒక రవిడీ గ్యాంగ్. వాళ్ళు దళితులైనంత మాత్రాన వాళ్ళని మనం దళిత కార్డుతోటి వాళ్ళు చేసిన తప్పుని ఒప్పు చేయాలని మన ఉద్దేశం కాదు. సమర్థించం కూడా. కానీ శిక్షించే అధికారం మన రాజ్యాంగంలో ఎవరికి ఉంది? వారే శిక్షించాలి కదా. ఎవరంటే వాళ్ళు మైట్ ఈజ్ రైట్ కాదు కదా.
నా చేతిలో కర్ర ఉంది కాబట్టి నేను కొడతాను అంటే కాదు కదా. ఎంత పోలీస్ అయినా సరే పోలీస్ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ గంజాయి ఇష్యూ వచ్చినప్పుడు డ్రగ్స్ ఇష్యూ కూడా వచ్చింది. డ్రగ్స్ అన్నారు, డ్రగ్ పెడ్లర్స్ అన్నారు, దానికి సంబంధించిన సెలబ్రిటీస్ పిల్లలు ఉన్నారన్నారు, పొలిటీషియన్స్ పిల్లలు ఉన్నారన్నారు. మరి వాళ్ళని కూడా రోడ్డు మీద అలాగే నుంచోబెట్టి అరకాళ్ళ మీద కొట్టే సాహసం వీళ్ళు చేస్తారా? అంటే ఇక్కడ జరిగింది గంజాయి తీసుకున్నందుకు కాదు, అదే వీళ్ళు వాళ్ళని పాత స్టోరీలో వీళ్ళు ఒక పోలీసు మందలించినందుకు పోలీసుని కొట్టారు. అవును. అందుకని వీళ్ళు దొరికినప్పుడు పోలీసు రివెంజ్ తీర్చుకున్నాడు. ఇక్కడ రివెంజ్ కాదు తీర్చుకోవాల్సింది. నిన్ను కొడితే వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటంటే విధుల్లో ఉన్న పోలీసుని విధుల నిర్వహణకి భంగం కలిగించేలాగా వీళ్ళు ప్రవర్తించారు అని చెప్పి వీళ్ళ మీద ఆ రోజు కేసు పెట్టేసి ఉంటే అయిపోయి ఉండేది. చట్టం తన పని తాను చేసుకునేది. కానీ మీరు ఏం చేశారు, తర్వాత మళ్ళీ వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టారు. ఈ రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టడం వెనకమాల ఒక సినిమా సంఘటన మనకి కళ్ళకు కనిపిస్తుంది. విక్రమార్కుడు సినిమాలో ఇలాగే చేస్తారు. అవును అవును. అయితే సినిమా వేరు, జీవితం వేరు అనేది అర్థం చేసుకోవాలి. సొసైటీ వేరు. సినిమాలో రాజ్యాంగాలు పనిచేయవు. మనం ఏం చెప్తామంటే చాలామంది రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు, రాజ్యాంగాన్ని ప్రజలకు అర్థం చేయించేటట్లుగా ఒక అవగాహన భరితంగా సినిమా ఉండాలి అంటాను తప్పితే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇతను చట్టాన్ని గౌరవించే వ్యక్తి అయినా సరే పోలీసు అతని సాహసోపేతమైన నిర్ణయాల్ని మనం అక్కడ గౌరవిస్తాం తప్పితే చట్టానికి అనుగుణంగా ఉన్నాడు అనేది మనం చూడం. ఇప్పుడు వాళ్ళు చేసిన గంజాయి తప్పు పని. ఇప్పుడు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. శిక్షించాల్సింది పోలీసులు కాదు. అది ఎంత పెద్ద నేరమైనా నువ్వు ఎఫ్ఐఆర్ రాయాలి, కోర్టు ముందు వాళ్ళని ప్రజెంట్ చేయాలి. అది కాక ప్రవర్తించారు కాబట్టి వీళ్ళని కూడా సస్పెండ్ చేయడము, శిక్ష పడ్డము ఉంటదా? ఖచ్చితంగా చేయాలి. నేను అదే సినిమా ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొచ్చానంటే సినిమాలు ఎప్పుడూ కూడా వాస్తవ జీవితానికి చాలా దూరంగా ఉంటాయి. ఆ సినిమాలో ఆ పోలీస్ అలా కొట్టాడు కాబట్టి నిజ జీవితంలో నేను కూడా విక్రమార్కుడిని అయిపోతాను, లేదు అనుకుంటే రవితేజని అయిపోతాను, లేదు రాజమౌళి నన్ను ఆవహించాడు అంటే నడవదు. పోలీసు డ్యూటీ ఏంటి? ఒక అన్యాయాన్ని, ఒక అక్రమాన్ని నువ్వు కేసు రిజిస్టర్ చేసి దీన్ని ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకి పంపించటమే నీ డ్యూటీ. ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు పంపించటం. ఈ ప్రాసెస్లో నీ దగ్గర ఉన్న ఆధారాల్ని, సాక్ష్యాల్ని కోర్టు అడిగినప్పుడు కోర్టుకి సవినయంగా సమర్పించుకోవడం మాత్రమే నీ డ్యూటీ. ఇలా చట్టాలని చేతిలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. దిశ ఎన్కౌంటర్ జరిగింది. దిశ ఎన్కౌంటరు ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు. ఎన్కౌంటర్లు పరిష్కారం కాదు. ఏది పరిష్కారము అంటే వాళ్ళే నేరం చేశారు అంటే మీరు పకడ్బందీగా పోలీసులు విచారణ చేసి సాక్ష్యాధారాలతోటి వాళ్ళకి శిక్ష పడేలాగా చెయ్యాలి. ఇప్పుడు మీరు ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళు భయపడిపోతారు, వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే వేరే వాళ్ళు భయపడిపోయి ఈ అత్యాచారాలు ఆగిపోతాయని ఆ రోజు చెప్పారు. ఆగాయా? ఆగలే. ఇంకొకటి నిర్భయ కేసులో వాళ్ళకి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్షలు ఆపట్లేదు, ఎన్కౌంటర్లు ఆపట్లేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే మనము ఈ రెండు కాకుండా ఇంకొక రకంగా సమాజంలో మనం పరివర్తన తీసుకురావాల్సిన అవసరం ఉంది, అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది విషయం. ఇక్కడ ఈ కేసులో కూడా వాళ్ళు గంజాయి బ్యాచే, వాళ్ళు రౌడీ బ్యాచే, వాళ్ళు అదో జగత్ ప్రపంచానికి ప్రతినిధులే కాదని ఎవ్వరు అనట్లేదు. వాళ్ళని మీరు చట్ట ప్రకారం శిక్షించండి, అంతేగాని రోడ్డు పైన పెట్టి కొట్టడము అనేది అసలు 3rd డిగ్రీ అనేది పోలీసు వ్యవస్థలో ఎక్కడా లేదు. చూద్దామండి ఏం జరగబోతుంది. ఇప్పుడు వాళ్ళను కూడా
ఆ పోలీసులకు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే నీ విధులేంటి, నీ బాధ్యతలేంటి, నీ పరిధులేంటి, నీ పరిమితులేంటి అని చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఆ కొట్టే క్రమంలో ఏదైనా ఒక పొరపాటు జరిగి ఒకళ్ళు చచ్చిపోయారు అనుకోండి, ఏంటి పరిస్థితి? అంతేగా. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎంత తప్పు, లాఠీని చేతిలోకి తీసుకోవడం కూడా అంతే తప్పు. అండ్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.